ప్రీవియస్ క్లాస్ లో మీరు ప్రజెంట్ మనం దేని గురించి నేర్చుకుంటాం? సెట్ లో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ కలెక్షన్స్ లో సెట్ లో ప్రీవియస్ క్లాస్ స్టార్టెడ్ సెట్. ఓకే, నెక్స్ట్ నావిగబుల్ సెట్. లాస్ట్ దాని ఇంప్లిమెంటేషన్ చేసిన క్లాస్ ట్రీ మ్యాప్, సారీ ట్రీ సెట్. ఓకే, సో ఇవన్నీ కూడా కలెక్షన్, ఇవన్నీ కూడా ఏ వర్షన్ లో స్టార్ట్ అయ్యాయి? 1.2 సెట్ కూడా 1.2 వర్షన్. సో ప్రతిదీ కూడా 1.2 వర్షన్ లోనే స్టార్ట్ అయింది. ఓన్లీ ఒక స్టార్టెడ్ సెట్ మాత్రమే, సారీ నావిగబుల్ సెట్ మాత్రమే 1.6 వర్షన్ లో స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా ఇంటర్ఫేస్. సో ఇది కూడా ఇంటర్ఫేస్ అండ్ started set interface and 1.2 version. ఇంటర్ఫేస్. నెక్స్ట్ సెట్ అనేది కూడా 1.2 లోనే స్టార్ట్ అయింది, అది కూడా ఒక ఇంటర్ఫేస్. ఓకే, సో నావిగబుల్ సెట్ కూడా 1.2 వర్షన్ లోనే స్టార్ట్ అయింది. సారీ నావిగబుల్ సెట్ ఒకటి 1.6 వర్షన్, రిమైనింగ్ అన్ని కూడా 1.2 లోనే. ఇది ఒకటి క్లాస్. ఓకే, సో క్లాస్ కి ఇంటర్ఫేస్ కి మధ్యన మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తామో? క్లాస్ కి ఇంటర్ఫేస్ ఎప్పుడైతే డిఫరెన్స్ ఉందో అప్పుడు మనం ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. రెండు సేమ్ ఉన్నాయి. సో ఇంటర్ఫేస్ టు ఇంటర్ఫేస్ వీఆర్ యూజింగ్ అన్ ఎక్స్టెన్స్, క్లాస్ టు క్లాస్ వీఆర్ యూజింగ్ అన్ ఎక్స్టెన్స్. ఎప్పుడైతే మీరు క్లాస్ టు క్లాస్ ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు సో క్లాస్, ఇది కూడా 1.2 వర్షన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో అయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ సార్టెడ్ సెట్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? ఎప్పుడైతే మీరు ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటున్నారో అందులో ఒక సార్టింగ్ ఆర్డర్, ఒక పర్టికులర్ ఆర్డర్ రాగా మనకు డిస్ప్లే అవ్వడానికి తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ టైమింగ్స్ తీసుకోండి, లేకపోతే ఒక బస్ టైమింగ్స్ తీసుకోండి, లేకపోతే ఒక ఫ్లైట్ టైమింగ్స్ తీసుకోండి. సో పర్టికులర్ గా ఒక అంటే స్టార్టింగ్ టైం నుంచి, డే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఉంటుంది. ఫస్ట్ నుంచి 24 hours తో మనకు ఉంటుంది ఏ షెడ్యూల్ అయినా కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనేది ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10:30కి, 11:30కి, 12:40కి, 14కి, 15కి, 16కి, 17కి, 18కి, 19కి. సో ఇలా వాటి యొక్క ట్రైన్ యొక్క షెడ్యూల్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్ అనుకోండి, లేకపోతే బస్సెస్ అని మీ ఇష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ కి నేను ట్రైన్స్ అని తీసుకుంటాను. ఈ ట్రైన్స్ యొక్క టైమింగ్ ఏదైతే ఉందో నాకు ఇక్కడ ఫస్ట్ టైమింగ్ అంటే ఫస్ట్ డేలో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ట్రైన్ ఏది ఉందో కావాలి. సో దానికోసం మనం సార్టెడ్ సెట్ లో ఉన్న మెథడ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. సార్టెడ్ సెట్ లో మనం ఆల్రెడీ యూజ్ చేసి దాంట్లో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, లాస్ట్ ఎలిమెంట్ కావాలంటే లాస్ట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, అవునా? సో పర్టికులర్ గా ఏ పొజిషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 15 నుంచి దానికి తక్కువగా ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా గెట్ చేసుకోగలుగుతాం. అంటే లెస్ దెన్ గా ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గెట్ చేసుకోగలుగుతాం. లెస్ దెన్ టైమింగ్స్ కూడా మనం గెట్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ సబ్సెట్ ని యూజ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలంటే నాకు 11 నుంచి 18 మధ్యలో ఏ అవర్స్ 11 నుంచి 18 మధ్యలో ఏవైతే ట్రైన్స్ ఉన్నాయో ఆ ట్రైన్స్ కావాలన్నా కూడా నేను తీసుకున్నాను. అంటే బిట్వీన్ టైమ్ లో కూడా మనం సబ్సెట్ అనే మెథడ్ యూజ్ చేసి గెట్ చేస్తాం, అవునా? సో కానీ ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే మీరు పర్టికులర్ మెథడ్ ని యూజ్ చేసి ఫస్ట్ అనే వాల్యూ వస్తుంది. ఫస్ట్ అనే మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ వాల్యూ ఏదైతే వస్తుంది సార్టెడ్ సెట్ ని యూజ్ చేసి. నెక్స్ట్ లాస్ట్ అంటే 20, లాస్ట్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ మీకు వస్తాయి. సో పర్టికులర్ గా 15 నుంచి దాని తక్కువ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటిని సెట్ చేసుకోవడానికి మనం ఎడ్ సెట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. సో 15 నుంచి దాని తర్వాత ఉన్నవి ఏవైతే కావాలనుకుంటున్నామో అప్పుడు మనం టైల్ సెట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్. సో కానీ ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అని తీసుకున్నాను. 15 తర్వాత లాస్ట్ స్టేట్మెంట్, లాస్ట్ ట్రైన్ ఏదైందో ఫైండ్ అవుట్ చేయాలి. 15 అంటే 14 లాస్ట్ ట్రైన్ కదా. సో వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ 15 తర్వాత ఉన్న ఫస్ట్ ట్రైన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి.
లేకపోతే 15 తర్వాత ఉన్న ఫస్ట్ ట్రైన్ ఏంటి, 15 తర్వాత నుంచి లాస్ట్ ట్రైన్ ఏంటి, 15 నుంచి కూడా నెక్స్ట్ 15 నుంచి లాస్ట్ ట్రైన్ దానికంటే ముందు ఏమున్నాయి, సో దాని తర్వాత ఏమున్నాయి, సో వాటిని ఫైండ్ అవుట్. అంటే నావిగేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి నావిగేషన్ అవుతుంది. అంటే ఒక ఇక్కడ నుంచి, సో ఫర్ ఎగ్జాంపుల్ 15 అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 15 దానికంటే తక్కువ ఫస్ట్ ట్రైన్ ఏదైతుందో ఆ ట్రైన్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి 15 తీసుకుంటే దాని తర్వాత ఉన్న ఫస్ట్ ట్రైన్ ఏంటో కావాలి. లేకపోతే 15 తర్వాత ఫస్ట్ ఏదైతే ఉందో అది కావాలి, 15 నుంచి అది. అలాగే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతుందో కావాలి, లాస్ట్ ఎలిమెంట్స్ ఏమవుతుందో ఫస్ట్ ఎలిమెంట్స్. సో నావిగేషన్ అనేది ఇక్కడ మనకు అవసరం. అందుకే మన యొక్క దాని యొక్క నేమ్ కూడా నావిగబుల్ సెట్ అని తీసుకుంటాం. ఓకే, సో ఈ నావిగబుల్ సెట్ అనేది మనకు 1.6 వర్షన్ నుంచి స్టార్ట్ చేశాం. నావిగబుల్ సెట్ ఏదైతే ఉందో ఆ నావిగబుల్ సెట్ మనం 1.6 వర్షన్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఏవైతే ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం సార్టెడ్ సెట్ యూజ్ చేసి కొన్ని థింగ్స్ చేస్తాం, కానీ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ గెట్ చేస్తున్నాం, సబ్ సెట్ ని యూజ్ చేసి మిడిల్ పడ్డ ఎగ్జాక్ట్ నెంబర్ 10 నుంచి 11 మధ్యలో ఏం కావాలి, లేకపోతే 10 నుంచి 15 మధ్యలో ఏం కావాలి, వాటిని కూడా మనం గెట్ చేస్తాం. అవునా, సో అదే కాకుండా సో పర్టికులర్ ఎగ్జాక్ట్ ఒక టైం నుంచి నెక్స్ట్. ఓకే, మీకు జస్ట్ ఐడెంటిఫై రావడం కోసం నేను ట్రైన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఇక్కడ రాద్దాం. దీంట్లో ఉన్న డిఫాల్ట్ ఆల్రెడీ ఉన్న మెథడ్స్ ఏంటో 1 by 1 ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ ని ఏ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తున్నాం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ సో మనం యూజ్ చేస్తున్న మెథడ్, ఫస్ట్ మెథడ్ ఫ్లోర్ మెథడ్. మెథడ్ యొక్క నేమ్ ఫ్లోర్. ఫ్లోర్ అనే మెథడ్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తే ఇక్కడ వాల్యూ అనేది ఏదైతే ఎలిమెంట్ మీరు పాస్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 11:30 అని పాస్ చేస్తున్నాం, 15 అని పాస్ చేస్తాం, 15 అంటే 15 నుంచి దాని తర్వాత ఉన్న వాల్యూస్ అంటే ఏవైతే ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఎలిమెంట్ ఓకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఎప్పుడైతే మీరు ఫ్లోర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నారో అప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే మీరు ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ కి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్లోర్ లో 15 అని ఇచ్చారనుకోండి, 15 లేదా అంతకంటే ఎక్కువ ఏదైతే ఎలిమెంట్ ఉందో, ఈ 15 ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ. నెక్స్ట్ లెస్ దెన్ కూడా కావాలి, మనకి గ్రేటర్ దెన్ కూడా కావాలి. సో అలా 1 by 1 మెథడ్ ఇప్పుడు రాసుకోండి. ఫస్ట్ ఫ్లోర్ మెథడ్. ఫ్లోర్ మెథడ్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అంటే మీరు ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ పాస్ చేస్తున్నారో, ఏదైతే వాల్యూ మీరు పాస్ చేస్తున్నారో ఆ పాస్ చేస్తున్న వాల్యూని బట్టి దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 15 ఉండొచ్చు, 15 కంటే ఎక్కువైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఒక పాయింట్ రాసుకోండి. ఫ్లోర్ మెథడ్ రిటర్న్స్ ఓకే, ఫ్లోర్ మెథడ్ రిటర్న్స్ highest element okay which is less than or equal to key. మీరు ఇక్కడ ఏదైతే ఎలిమెంట్ ని పాస్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ ని బట్టే సో మీకు అది తీసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ లో మీరు 15 అని పాస్ చేస్తే 15 ఆర్ ఈక్వల్ టు దానికంటే ఎక్కువ ఉన్నా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ లోయెస్ట్ వాల్యూస్ కావాలి మనకి. ఓకే, సో లోయెస్ట్ వాల్యూస్ కావాలంటే మెథడ్ లోయర్. ఎక్కువ వాల్యూస్ కావాలన్నప్పుడు ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం, లోయెస్ట్ వాల్యూ కావాలన్నప్పుడు లోయర్ ఈ. ఓకే, సో మెథడ్ యొక్క నేమ్ లోయర్ మెథడ్ రిటర్న్స్ లోయెస్ట్ లోయెస్ట్ ఎలిమెంట్ కూడా గ్రేటర్ దెన్ ఈ. మీరు ఏదైతే వాల్యూ ఇస్తున్నారో ఆ గ్రేటర్ దెన్ ఈ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం రిటర్న్ చేస్తాం. లోయెస్ట్ మెథడ్ రిటర్న్స్ హైయెస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ ఈ. మీరు ఏదైతే ఎలిమెంట్ ఇస్తున్నారో ఆ వాల్యూ ఎక్కువ ఏదైతే వాటికి మాత్రమే రిటర్న్ చేస్తాం, హైయెస్ట్ ఎలిమెంట్స్ మాత్రమే రిటర్న్ చేస్తాం.
ఓకే, ఫ్లోర్ మెథడ్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన వాల్యూ ఎక్కువ ఉండాలి, దానికంటే ఎవరు తక్కువ వాటిని మాత్రం మనకు అక్కడ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ మీరు ఇచ్చే ఎలిమెంటే ఎక్కువ అంటే అందుకంటే ఎక్కువ తక్కువ ఉన్న వాటిని మనకు అక్కడ అంటే మీరు చేసుకున్న వాటి లిస్ట్ ఏదైతే ఉందో వాటిని మీకు అక్కడ రిప్లేస్ ఫ్లోర్ మెథడ్. సో మీకు 1 by 1 అప్లై చేసుకుంటూ వద్దాం, ఈజీగా కూడా అర్థమవుతుంది. ఫస్ట్ ఫ్లోర్ మెథడ్ అప్లై చేద్దాం. ఓకే, సో నావిగబుల్ సెట్ అనేది మనకి ఇంటర్ఫేస్ కాబట్టి మనం ఇక్కడ తీసుకునేటప్పుడు క్లాస్ ని తీసుకుంటున్నాం. క్లాస్ ఏముంది మనకు నావిగబుల్ సెట్ లో ట్రీ సెట్ అనేది ఒకటి ఇంప్లిమెంటెడ్ క్లాస్ కాబట్టి ట్రీ సెట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. నావిగబుల్ సెట్ సేమ్ నేమ్ ఎప్పుడు ఇవ్వకండి. సో ఆల్రెడీ ఇంటర్ఫేసెస్ కానీ క్లాసెస్ కానీ ఏమన్నా ఉంటే సో సేమ్ నేమ్స్ ఎప్పుడు ఇవ్వకండి. రీనేమ్, సో ఎగ్జాంపుల్ ఫిక్స్. సో ఇందులో మీరు ఒక మెయిన్ మెథడ్ అనేది తీసుకోండి. మెయిన్ ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఒక సార్టెడ్ సెట్ నావిగబుల్ సెట్ సంబంధించిన ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. నావిగబుల్ సెట్. సో ఇక్కడ నావిగబుల్ సెట్ అంటే ట్రీ సెట్ ఏదైతే ఉందో ట్రీ సెట్ లో కంపల్సరీ మనం దాన్ని మెన్షన్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ హోమోజీనియస్ డేటా టైప్ ని స్టోర్ చేసుకున్నాం. కలెక్షన్స్ లో సెట్ ఏదైతే ట్రీ సెట్ ఉందో ఆ ట్రీ సెట్ లో ఓన్లీ హోమోజీనియస్ డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకుంటాం. ఇట్రోజీనియస్ ఇక్కడ సపోర్ట్ చేయదు. ఓకే, సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నెంబర్స్ తీసుకుంటున్నారు అనుకోండి, ఇంటీజర్ రిఫరెన్స్ నేమ్ నావిగబుల్ సెట్ ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ. ఇక్కడ మనం చైల్డ్ హోల్డ్ చేస్తున్నాం ట్రీ సెట్. ఓకే, ఇందులో ఎలిమెంట్స్ అనేటివి యాడ్ చేస్తాం. ఎన్ఎస్ డాట్ యాడ్ మెథడ్. సో ఇక్కడ ఇంటీజర్ వాల్యూస్ ని మనం యాడ్ చేయగలుగుతాం. సో 10. సో నిన్నట్లాగానే మనం జస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకొని అందులో వాల్యూస్ అనేవి యాడ్ చేసుకుంటూ వచ్చాం. ఓన్లీ సింగిల్ లైన్ మనకి సింగిల్ స్టేట్మెంట్ తోనే ఉంది కాబట్టి సో మనకు కర్లీ బ్రేసెస్ కూడా అవసరం లేదు. I is equal to 10. I is less than or equal to 20 or 25 plus. Okay. సో దీనికి మనం ఫ్లోర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం. ఫ్లోర్ అనే మెథడ్ నుంచి మనకు లాస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే సెట్ ఉందో ఆ సార్టెడ్ సెట్ నుంచి రిటర్న్ చేస్తాం కాబట్టి సో ఎలిమెంట్స్ ఎన్ఎస్ డాట్ సిస్టమ్ డాట్ అవుట్పుట్ అండి SYSO సాట్ గా ఇక్కడ ఎన్ఎస్ డాట్ మెథడ్ యొక్క నేమ్ ఫ్లోర్. ఓకే, ఫ్లోర్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో హైయెస్ట్ అంటే ఇక్కడ ఇచ్చే వాల్యూ ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఇచ్చే వాల్యూ కంటే తక్కువ ఉన్న వాటిని రిటర్న్ చేస్తాం, అంతేనా? సో ఇదే హైయెస్ట్, దానికంటే తక్కువ ఏమవుతుందో వాటిని రిటర్న్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 15 అని ఇస్తాను. and run your program. ఓకే, సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అందులో ఉన్న ఒకే ఎలిమెంట్ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది. అంటే ఎక్కడైతే మీరు ఎందుకు రాశారు అక్కడ 10? ఓకే, ఒకే వాల్యూ అందులో యాడ్ అయింది కాబట్టి మనకు 10 అనే రిటర్న్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సేవ్. ఈ ఫర్ లూప్ కి కర్లీ బ్రేసెస్ లేకుండా కూడా మనం రాయొచ్చు, ఓన్లీ ఒకే ఒక స్టేట్మెంట్ ఉన్నప్పుడు. ఓకే, సో ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ ని యూజ్ చేయట్లేదు.
సేమ్. ఓకే 15. ఇక్కడ మీరు ఏదైతే ఎలిమెంట్ ఇస్తున్నారో ఇచ్చిన ఎలిమెంట్ లోంచి అలా ఎలా చెక్ చేసుకుంటున్నానంటే, సో 15 మనం ఇచ్చిన వాల్యూ. ఓకే, అంటే మీకు అక్కడ వస్తున్న వాల్యూ ఐ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ఐ ఇస్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు, సో ఎక్కడైతే మీకు ఫస్ట్ అందులో ఉన్న ఫస్ట్ 15 లెస్ దన్ ఆర్ ఈక్వల్ లాస్ట్ అయిపోతుంది. సో ఇందులో ఏదైతే ఫస్ట్ వస్తుందో ఆ వాల్యూని మనకు అక్కడ ఇస్తుంది. నెక్స్ట్ అదే మీరు లోయర్ అనే మెథడ్ యూజ్ చేశారనుకోండి. సో ఐ ఇస్ ఓన్లీ లెస్ దన్ 15, అంటే లెస్ దన్ 15 కంటే ఏవైతుందో ఫస్ట్ మెథడ్ లెస్ దన్ 15 లో ఫస్ట్ మెథడ్ ఏదైతే ఫస్ట్ వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఏ వాల్యూ వస్తుంది? ఎందుకంటే ముందు ఇక్కడ మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇందులో లిస్ట్ లో ఏమేమి స్టోర్ అవుతున్నాయి? 10 దగ్గర నుంచి 25 వరకు స్టోర్ అవుతున్నాయి, అంతేనా? సో సిస్టమ్ డాట్ అవుట్పుట్ లో SYS4 NS ని ఇక్కడ ప్రింట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైతే ఫ్లోర్ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నారో అప్పుడు ఐ ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్, అంటే ఐ వాల్యూ ఫస్ట్ ఏదైతే ఉందో 10, 15. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి ఎప్పుడైతే చెక్ చేస్తున్నామో అప్పుడు 15 దానికంటే లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ వాల్యూ లీస్ట్ అంటే, సో 15 నుంచి కూడా కండిషన్ చెక్ చేసుకుంటాం కాబట్టి 15 అనేది. నెక్స్ట్ ఒకవేళ మీరు లోయర్ ఎప్పుడైతే ఫ్లోర్ యూజ్ చేస్తున్నారో ఎప్పుడైతే లోయర్ యూజ్ చేస్తున్నారో ఐ ఇస్ లెస్ దెన్ 15, అందులో ఉన్న ఫస్ట్ 15 కంటే లీస్ట్ వాల్యూ దాని తర్వాత వచ్చే వాల్యూ ఏంటి? లీస్ట్ లో డిక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 14 కదా. సో మనకు అవుట్పుట్ లో 14 అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి వాల్యూస్ ఏమేమి స్టోర్ అవుతున్నాయి. అందులో 10 నుంచి 25 వరకు మనకు వాల్యూస్ అనేది స్టోర్ అవుతున్నాయి. అందులో నుంచి ఎప్పుడైతే మీరు NS లోయర్ అంటే 15 కంటే ఫస్ట్ ఏదైంది లోయర్ లో ఫస్ట్ ఏదైంది ఆ వాల్యూ మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఫ్లోర్ మెథడ్ కూడా రాసుకోండి. SYS4 NS డాట్ ఫ్లోర్. NS డాట్ ఫ్లోర్. సో ఇక్కడ 15 అనేది కాల్ చేస్తాం, అంటే 15 కంటే తక్కువలో ఫస్ట్ ఏదైతే ఉందో అదే వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లోర్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఐడియా రావడం కోసం దాన్ని కూడా మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ లోయర్ మెథడ్. మనం 2 మెథడ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సీలింగ్ మెథడ్. సీలింగ్ మెథడ్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఇది ఏం చేస్తుంది అంటే లోయెస్ట్ వాల్యూ లోయెస్ట్ ఎలిమెంట్ దేనికి దాంట్లో ఉన్న లోయెస్ట్ ఎలిమెంట్ ఏవైతుందో మనం ఇచ్చే ఆబ్జెక్ట్ ఏదైతుందో దానికంటే లోయెస్ట్ వాల్యూ ఏవైతుందో వాటిని ఇక్కడ రిటర్న్ చేస్తుంది. ఇట్ రిటర్న్స్ లోయెస్ట్ ఎలిమెంట్. సీలింగ్ మెథడ్ యొక్క నేమ్ సీలింగ్. CEILINC. ఇక్కడ మీరు ఆబ్జెక్ట్ అనేది ఎలిమెంట్ అనేది పాస్ చేస్తారు. ఈ పాస్ చేసిన ఎలిమెంట్ ని బట్టి ఇట్ రిటర్న్స్ ఆర్ సీలింగ్ మెథడ్ రిటర్న్స్ lowest element which is greater than or equal to E. Okay. This is ceiling method. Next method,
higher method. సో హైయర్ మెథడ్ లో కూడా మనం ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్ ని పాస్ చేస్తున్నాం. పాస్ చేసిన దాన్ని బట్టి మనకు వాల్యూస్ అనేవి వస్తాయి. ఇది కూడా లోయెస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ లోయెస్ట్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ గ్రేటర్ దెన్ ఈ. Lowest element which is greater than next. Okay, so fold first, ఫోల్డ్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని రిమూవ్ చేసేసి ఆ సార్టెడ్ సెట్ ని మళ్ళీ రిటర్న్ చేస్తుంది. ఓకే, రిమూవ్ అండ్ రిటర్న్ ఫస్ట్ ఎలిమెంట్, రిమూవ్ అండ్ రిటర్న్ ఫస్ట్ ఎలిమెంట్. Full last. Next method, full last. Opposite. Full last, remove and then last element. Okay. Next, last one, descending set. డిసెండింగ్ అంటే సో మీరు ఏవైతే లిస్ట్ లో ఇస్తున్నారో ఇచ్చిన వాటిని రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ చేస్తుంది. డిసెండింగ్ సెట్. ఈ డిసెండింగ్ సెట్ లో వాల్యూస్ ఏవైతే వాటిని రివర్స్ ఆర్డర్ లో ఇస్తుంది. ఇట్ రిటర్న్స్ ఆర్ డిసెండింగ్ సెట్ రిటర్న్స్ నావిగేబుల్ సెట్, returns navigable set in descending order. సో ఇన్ని మెథడ్స్ అనేది మనకు నావిగబుల్ సెట్ లో ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ సీలింగ్ అంటే ఇంతకుముందు ఏంటి, మీరు ఏవైతే వీటికంటే తక్కువ ఉన్నాయో అందులో ఫస్ట్ వాల్యూ హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో వాటిని ఇచ్చింది. ఓకే, సో ఇందులో ఉన్న లిస్ట్ ఎట్లా చెక్ చేస్తున్నాం అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మీ యొక్క టైమింగ్స్. మీకు ఎలాంటివి కావాలి, ఫస్ట్ ఈ 15 కంటే దాంట్లో తక్కువ ఉన్న లాస్ట్ ఏదైతే ఉందో అంటే హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని గెట్ చేస్తాను. నెక్స్ట్ అలానే దీంట్లో ఉన్న హైయెస్ట్ వాల్యూ ఏంటో గెట్ చేస్తాను. అంటే దీంట్లో ఉన్న లీస్ట్ వాల్యూ ఏంటో మనకు కావాలి. 15 తర్వాత ఈ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి కదా, సో అప్పుడు లీస్ట్ వాల్యూ అంటే దీని తర్వాత ఉన్న వాల్యూ కావాలంటే 15 తర్వాత ఏదైతే ఫస్ట్ ఉందో ఆ వాల్యూ మనకు కావాలి. సో దానికోసం మనం ఈ అన్ని మెథడ్స్ ని యూజ్ చేస్తున్నాం. ఒకటి ఫ్లోర్, ఓకే, ఫ్లోర్ అండ్ లోయర్, సీలింగ్, హైయర్, ఫోల్డ్ ఫస్ట్ అంటే రిమూవ్ చేసి ఆ ఫస్ట్ ఎలిమెంట్ ని మనకు రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఫోల్డ్ లాస్ట్ అంటే లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ చేసి మనకి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ డిసెండింగ్, ఎప్పుడైతే డిసెండింగ్ సెట్ మీరు యూజ్ చేస్తున్నారో అప్పుడు ఏమవుతుందని అంటే సో ఏదైతే ఆర్డర్ ని ఇస్తున్నారో ఇచ్చిన ఆర్డర్ ని డిసెండింగ్ ఆర్డర్ లో రిటర్న్ చేసి ప్రింట్ చేసి మనకి ఇస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఎలిమెంట్స్ ఇక్కడ ఫస్ట్ డిసెండింగ్ మెథడ్ ని అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ అనేటివి 10 నుంచి 25 వరకు మీరు స్టోర్ చేసుకుంటారు, కానీ రివర్స్ ఆర్డర్ లో మీరు డిస్ప్లే చేయాలి. ఓకే, సో దానికోసం మీరు యూజ్ చేసుకున్న మెథడ్ డిసెండింగ్ మెథడ్ ఏదైతే ఉందో ఆ డిసెండింగ్ మెథడ్ ని రిటర్న్ చేస్తాం. డిసెండింగ్ సెట్. ఓకే, సో సారీ అప్లై చేయలేదు మెథడ్ ని. డాట్ డిసెండింగ్ సెట్.
ఓకే. సో ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు 10 నుంచి రివర్స్ ఆర్డర్ లో మనకు డిసెండింగ్ ఆర్డర్ లో ఏవైతే వాల్యూస్ ఇస్తామో ఇచ్చిన వాల్యూస్ రివర్స్ ఆర్డర్ లో మనకు డిస్ప్లే చేసి ఇస్తాం. ఓకే. నెక్స్ట్ సీలింగ్ మెథడ్. లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ లోయెస్ట్ వాల్యూ మనకి ఇస్తుంది, అంటే దాని తర్వాత ఉన్న వాల్యూస్ లో లీస్ట్ వాల్యూ. సో I is a greater than or equal to, ఫర్ ఎగ్జాంపుల్ 15 అని ఇచ్చాం. సో అంటే ఇక్కడ కూడా 15 మనకు డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 14 అని ఇచ్చారు. ఓకే, 14 దానికంటే ఎక్కువ 15, తర్వాత దానికంటే ఎక్కువ సో 16. అందులో లీస్ట్ వాల్యూ ఏంటి? ఆ లీస్ట్ వాల్యూని మనకి ఇక్కడ ఇస్తుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 14 అనేది సెలెక్ట్ చేసుకున్నారు. 14 తర్వాత ఉన్న వాల్యూస్ లో లీస్ట్ వాల్యూ అంటే లోయెస్ట్ వాల్యూ ఏంటి? 15 అనేది కదా. సో ఆ వాల్యూని మనకు డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ హైయెస్ట్ వాల్యూ అంటే దీంతో మీరు కంపేర్ చేసుకుని ఇక్కడ ఉన్న వాల్యూ అన్నింటిలో 14 అనేది హైయెస్ట్ అవుతుంది. ఈక్వల్ టు యూజ్ చేసినప్పుడు 15 హైయెస్ట్ అవుతుంది. సో అందుకే మనకు ఫ్లోర్ యూజ్ చేసినప్పుడు హైయెస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుంది. ఓకే, సో జస్ట్ సేవ్ అండ్ ns డాట్ సీలింగ్ మెథడ్. ఓకే, సో ఇక్కడ 14 అనేది పాస్ చేస్తాం. 14 పాస్ చేస్తే ఏమవుతుంది? 14 వాల్యూని రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ సీలింగ్ మెథడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెథడ్ హయ్యర్. ఓకే, నెక్స్ట్ డాట్ హయ్యర్ మెథడ్. సో ఇక్కడ 14 అనేది పాస్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తుంది? 14 ఏదైతే ఉందో దాంట్లో హైయెస్ట్ వాల్యూలో లీస్ట్ వాల్యూ మనకి ఇస్తుంది. అంటే 14 తర్వాత మనకు 15 ఉంది, 16 ఉంది, 17 ఉంది, 18 ఉంది, 19 ఉంది, 25 వరకు ఇవ్వండి. అందులో లీస్ట్ వాల్యూ ఏదవుతుందో ఆ వాల్యూని మనకు రిటర్న్ చేస్తుంది. అందులో లోయెస్ట్ వాల్యూ ఏదైతుందో ఆ వాల్యూ మనకి ఇక్కడ రిటర్న్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. నెక్స్ట్ మనం యూజ్ చేస్తున్నాం ఫోల్ ఫస్ట్. ఫోల్ ఫస్ట్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఆ ఎలిమెంట్ రిమూవ్ చేసి మనకు ఆ ఎలిమెంట్ ఏంటో మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ns డాట్ ఫోల్ ఫస్ట్. నెక్స్ట్ ఫోల్ లాస్ట్. ఓకే, ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తున్నాను కదా, ఒకసారి సెట్ ని మళ్ళీ మనం ఇంకోసారి ప్రింట్ చేద్దాం. ఫోల్ లాస్ట్. సో ఈ ఫోల్ లాస్ట్ మెథడ్ ఏదైతే ఉందో దాంట్లో ns డాట్ ఫోల్ లాస్ట్. సో దీని తర్వాత లాస్ట్ వాల్యూ రిమూవ్ చేసి మనకు ఇక్కడ ప్రింట్ చేస్తాం. కాబట్టి అది రిమూవ్ చేస్తుందో లేదో ఒకసారి చూడండి. ఓకే, సో ఇది మనకు టోటల్ 7 మెథడ్స్ ఉన్నాయి నావిగేబుల్ సెట్ లో ఎక్స్ట్రా. సో ఇవి కూడా ఏంటంటే నావిగేషన్ పర్పస్ మనం యూజ్ చేస్తాం. కాబట్టి దానికి మెథడ్ ఇంటర్ఫేస్ యొక్క నేమ్ కూడా నావిగేబుల్ సెట్ అని సేవ్ దెన్. ఓకే, సో ఇక్కడ ఫుల్ లాస్ట్ అన్నప్పుడు లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రిమూవ్ చేసింది. ఇక్కడ ఉందో ఆ వాల్యూ లేదు, రిటర్న్ ఆ వాల్యూ ఏంటో రిమూవ్ చేసి డెలీట్ అయిపో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి డెలీట్ చేస్తున్నారు. డెలీట్ చేసినప్పుడు ఏమవుతుంది? అందులో ఉన్న లాస్ట్ ఏ రికార్డ్ని అయితే డెలీట్ చేస్తున్నారో ఈ రికార్డ్ మీరు డెలీట్ చేస్తున్నారు, మీకు ఓకేనా అని అడుగుతుంది. ఎస్ అని మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తున్నారో అప్పుడే దాన్ని డెలీట్ చేస్తుంది. అవునా? సో అంటే అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎప్పుడైతే లాస్ట్ యూజ్ చేస్తున్నామో ఫస్ట్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు రిమూవ్ చేస్తున్న వాల్యూ 10, ఆ వాల్యూ ఏం రిమూవ్ చేస్తున్న వాల్యూ కూడా అక్కడ మనకు డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఓకే, సో ఫ్లోర్ మెథడ్ యూజ్ చేసినప్పుడు 15 ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ 15 ఏదైతే ఉందో ఆ 15
15 కంటే ఎక్కువ, అందులో హైయెస్ట్ వాల్యూ ఏంటో ఆ వాల్యూని చేస్తుంది. అంటే 15 కంటే తక్కువ ఏవైతున్నాయో వాటన్నిటిని కన్సిడర్ చేస్తుంది. ఇందులో హైయెస్ట్ వాల్యూ ఏంటి 15 కదా. సో 15 అనే వాల్యూని మనకు ఇస్తుంది. ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెస్ దెన్ ఎప్పుడైతే లెస్ దెన్ ఆర్ ఈ అంటే 15 ఎప్పుడైతే ఇస్తున్నారో ఆ 15 తర్వాత ఉన్న వాల్యూస్ లో హైయెస్ట్ వాల్యూ ఏంటి 14 అనేది హైయెస్ట్ వాల్యూ, అంతేనా. సో అందుకే మనకు ఆ 14 అనే వాల్యూని రిటర్న్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఉన్న వాటిలో లీస్ట్ వాల్యూస్ కావాలి. అంటే 15 ఏదైతే ఉందో ఆ 15 తర్వాత ఉన్న లీస్ట్ వాల్యూస్ ఏంటో కావాలి. సో అలాంటప్పుడు మనం ఒకటి సీలింగ్ మెథడ్, ఇంకొకటి హైయర్ మెథడ్ ని యూజ్ చేస్తాం. సీలింగ్ మెథడ్ మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో అప్పుడు గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్, అంటే మీరు ఇచ్చిన ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ ఇచ్చిన ఎలిమెంట్ గ్రేటర్ దన్ అండ్ ఈక్వల్, దాంట్లో లీస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ మనకు రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 16 కంపేర్ టు 21 టు 16 తీసుకుంటే సో 16 అనేది లోయెస్ట్ వాల్యూ కదా. సో ఆ లోయెస్ట్ వాల్యూని మీకు రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ మీరు హయ్యర్ అనే మెథడ్ యూజ్ చేసుకుంటే ఓన్లీ గ్రేటర్ దన్, దీని తర్వాత దీనికంటే ఎక్కువ ఉన్న వాల్యూ అంటే 15 తర్వాత 17 తర్వాత ఉన్నది 18 20. సో అంటే 18 20 మనకు ప్రింట్ చేస్తుంది. అలా డిసెండింగ్ సెట్ అనేది ఏం చేస్తుంది, సో ఉన్న వాటిని రివర్స్ ఆర్డర్ లో మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఫోల్ ఫస్ట్ అంటే ఆ ఫస్ట్ వాల్యూని రిమూవ్ చేసి ఉన్న రికార్డ్ లో నుంచి నావిగబుల్ సెట్ లో ఏదైతే ఉందో అందులో ఉన్న ఫస్ట్ రికార్డ్ ని రిమూవ్ చేసేసి అందులో ఉన్న వాల్యూస్ అంటే ప్రింట్ చేసేస్తాం. ఓకే, సేవ్ అండ్ రన్. ఓకే, సో ఇది నావిగబుల్ సెట్ లో ఉన్న మెథడ్స్. ఓకే, సో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి.